ఈసారి సామ్సంగ్ S26 సిరీస్ అయితే దుమ్ము లేపేసింది అనుకోవాలి. హే గైస్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సామ్సంగ్ S26 సిరీస్ అయితే ఫైనల్లీ నిన్న నైట్ 11:30కి అయితే అఫీషియల్ గా లాంచ్ అయితే చేశారు. ఈవెంట్ లో S26 సిరీస్ లో S26, S26 ప్లస్, S26 Ultra అయితే లాంచ్ చేశారు. ఈ S26 సిరీస్ లో మేజర్ అప్గ్రేడ్స్ ఏమున్నాయి, ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ రోజు డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫీచర్ చూస్తున్నట్టయితే ప్రైవసీ డిస్ప్లే. ఇది మాత్రం సూపర్ ఉంది. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ ప్రైవసీ డిస్ప్లే అయితే రాబోతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల గానీ మెట్రో స్టేషన్స్ లో గానీ రైల్వే స్టేషన్స్ లో గానీ చుట్టుపక్కల జనం అయితే ఉంటారు. వాళ్ళ మధ్యలో మనం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు సైడ్ నుంచి అయితే మీకు డిస్ప్లే అయితే కనిపించకుండా అయితే ఉంటుంది. మొత్తం బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఓటీపీస్ కానీ మెసేజ్లు కానీ వచ్చినప్పుడు మీకు బ్లాక్ బార్ లో అయితే కనిపిస్తుంది. సో మీకు తప్ప సైడ్ నుంచి కానీ ఎవరైనా చూస్తే వాళ్ళెవరికైతే మీకు మీ డిస్ప్లే అయితే కనిపించకుండా ఉంటుంది. సో ఈ ఫీచర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్ లో అన్ని ఫోన్స్ కి ఫీచర్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఫీచర్ ఓన్లీ S26 Ultra లో మాత్రమే ఉంది. S26 ప్లస్, S26 లో అయితే మనకి ఈ ఫీచర్ అయితే రాదు. మేబీ ఫ్యూచర్ లో అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ డిజైన్ అండ్ కలర్ చూస్తున్నట్టయితే సామ్సంగ్ అల్ట్రా లో వైట్, బ్లూ, బ్లాక్, పర్పుల్, సిల్వర్ అండ్ పింక్ కలర్స్ అయితే వస్తుంది. ఇంకా డిజైన్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు కెమెరా దగ్గర పాపప్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కెమెరా చూసినట్టయితే S26 Ultra లో 200 మెగాపిక్సెల్స్ వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ లో చూసినట్టయితే 12 మెగాపిక్సెల్స్ అయితే వస్తుంది. S26 Ultra లో కొత్తగా హారిజాంటల్ లాక్ అయితే తీసుకొచ్చారు. ఇది మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎంత రొటేట్ చేసినా మీకు వీడియో అయితే స్టేబుల్ గా అయితే వస్తుంది. ఇంకా మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు 100x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. S26 ప్లస్ లో 50 మెగాపిక్సెల్స్ వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్స్ పెరిస్కోప్ లెన్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ లో 12 మెగాపిక్సెల్స్ సేమ్ అయితే ఉంటుంది. ఇంకా గ్యాలక్సీ ఏ అయితే వస్తుంది. వీడియో ఎన్హాన్స్మెంట్ ఇంకా ఫోటో అసిస్టెంట్ అయితే వస్తుంది. ఈసారి పర్ప్లెక్సిటీ కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసినట్టయితే S26 Ultra లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. S26 ప్లస్ లో Exynos 2600 కస్టమైజ్డ్ సామ్సంగ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. స్టోరేజ్ ఆప్షన్స్ లో అల్ట్రాలో వచ్చేసరికి 1TB వరకు అయితే ఉంది. ఇంకా 16GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. ఇంకా అల్ట్రాలో వచ్చేసరికి S Pen సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. సో దీని ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా కాస్ట్ వచ్చేసరికి S26 లో 87,999 రూపీస్ తో అయితే స్టార్ట్ అవుతుంది. S26 ప్లస్ వచ్చేసరికి 1,19,900 రూపీస్ తో అయితే స్టార్ట్ అవుతుంది. S26 Ultra లో వచ్చేసరికి 1,39,999 రూపీస్ తో అయితే స్టార్ట్ అవుతుంది. ప్రీ ఆర్డర్స్ చేసిన వాళ్ళకి 256 స్టోరేజ్ ప్రైస్ కి 512GB స్టోరేజ్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా 2,699 రూపీస్ యాక్సెసరీ వోచర్ అయితే ఇస్తారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు డిస్ప్లే ప్రైవసీ ఫీచర్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.